ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనము మూలవాక్యముగా ఈ సాయంకాల సమయంలో శుక్రవారము జూలై 3వ తారీఖు 2016 ఈరోజు శుక్రవారము మన యొక్క చివరి ఉపవాస ప్రార్థనా దినము. మనము ఎందుకు ఉపవాసం చేస్తున్నాము అంటే సంఘం యొక్క క్షేమము కొరకు, సంఘం యొక్క అభివృద్ధి కొరకు. కాబట్టి కొద్ది నిమిషంలో దేవుని వాక్యమును ధ్యానించుకుని వారమే ఉందాం. దేవునికే స్తోత్రం కలుగును గాక. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనములో ఏముందంటే, నేను నశించదను అని రాయబడి ఉంది. మనం మొన్న క్లాసులో కూడా చెప్పుకున్నాం, ఇది మరణమునకు సంబంధించిన గ్రంథమని చెప్పుకోవడం జరిగింది. ప్రభువా, దేవా, రక్షకుడా, మాకు ఆధారమై ఉన్న దేవా, వాక్యంలోకి వెళ్తుండగా తండ్రి, లోతైన మర్మములు ప్రవచన వాక్యమును మాకు తెలియజేయండి దేవా. ప్రభువా, సంఘముగా మేము ఈ సాయంకాలము కూడుకొని ఉండగా దేవా, నన్ను మమ్మల్ని మరుగుపరిచి నీ మాటల చేత మీరే మా హృదయాలకు ఆత్మీయమైన ఆహారముని ఇవ్వమని మిక్కిలి గొప్పనైన మా ప్రియ పరలోకపు తండ్రి అయిన యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అక్క, చాలా హ్యాపీ. మరొక మారు మనము దేవుని సన్నిధిలో ఈ విధంగా కలుసుకోవడం జరిగింది. కావున ఎస్తేరు గ్రంథములో ఉన్న ఆత్మీయమైన విషయాల గురించి మనము తెలుసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ఎస్తేరుని అంతఃపురంలోకి తీసుకొని వెళ్ళే వరకు చదువుకున్నాం. అంతఃపురం వరకు తీసుకువెళ్ళి హేగే అనే ఒక నపుంసకుడు ఆమెకు కావలసిన 4 వస్తువులు ఇచ్చిండని చదువుకున్నాం. మొదటిగా ఏమిటంటే, ఆమెకు కావలసిన పరిమళ పదార్థములు, సుగంధ ద్రవ్యాలు, అంటే ముఖంకు రాసుకోవడానికి అందము కోసం. రెండవదిగా తనకు కావలసిన భోజన పదార్థములు. మూడవదిగా ఆమె కోసం ఒక సహవాసము. నాలుగవదిగా ప్రశస్తమైన, శ్రేష్టమైన, అత్యున్నతమైన ఒక స్థలమును దేవుడు సిద్ధపరిచిందని తెలుసుకుంటున్నాం. ఎవరైతే అంతఃపురంలోకి తీసుకురాబడరో వాళ్ళందరికీ ఇవ్వబడరు. కానీ ఎస్తేరు గ్రంథం గురించి బైబిల్ ప్రత్యేకముగా మాట్లాడుతుంది. ఎందుకంటే ఆమె కాబోయే రాణి కాబట్టి. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనము నుండి 18వ వచనం వరకు చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 16, 18. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహస్వరేషు ఏలుబడియందు 7వ సంవత్సరమున తిబేతు అనే 10వ నెలలో రాజనగరిలోనికి అతని యొద్దకి పోగా
స్త్రీలందరికంటే రాజు ఎస్తేరుని ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. అప్పుడు రాజు తన అధిపతులందరికీ సేవకులకందరికీ ఎస్తేరు విషయమై ఒక గొప్ప విందు చేయించి సంస్థానములలో సెలవు దినము ప్రకటించి రాజు స్థితికి తగినట్టుగా బహుమతులు ఇప్పించెను. కాబట్టి ఇక్కడికి వచ్చిన 127 సంస్థానముల సౌందర్యవంతులందరిలో ఇక్కడికి వచ్చిన అందరు సౌందర్యవంతులలో ఎస్తేరు రాణి రాజు దగ్గరకు తీసుకువెళ్ళబడింది. రాజు అంతఃపురంకు రాలేదు, కానీ ఈమె రాజనగరికి తీసుకువెళ్ళింది కదా. మరి ఈమెను నిజానికి ఈమెను ఫైనల్ చేసింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడిదే తీర్పు. హేగేదే తీర్పు. హేగేకు ఈమె నచ్చింది. రాజు దగ్గరికి తీసుకువెళ్ళిండు. రాజు ఏమన్నాడు? ఓకే, ఇష్టం అన్నాడు. అంటే ఏ క్రైస్తవ బిడ్డ అయినా యేసుక్రీస్తుని చేరుకోవాలి అంటే ఫస్ట్ పరిశుద్ధాత్మ దేవునికి ఇష్టమై ఉండాలి. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేమను ప్రతి విశ్వాసి ముందే సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది కదా. అంతఃపురంలో ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. యేసుక్రీస్తు ఏమంటుండంటే, నేను వెళ్ళుట మేలు, ఆదరణకర్త రానయున్నాడు, ఆయన మిమ్ములను సర్వసత్యములోకి నడిపిస్తాడు. అంటే ఇక్కడ ఒక దేవుని బిడ్డ మార్చబడుతుండు, యేసుక్రీస్తుకు ఇష్టంగా మార్చబడుతుండు. అంటే ఈ విధంగా మార్చబడటానికి ప్రధానంగా కావాల్సింది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యములు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేమ మన మీద లేనప్పుడు మనం యేసుక్రీస్తుని చేరుకోలేమని అర్థం. ఈనాడు ఎస్తేరు రాణి కూడా రాజనగరికి చేరడానికి, ఆమెను రాజు దగ్గరికి తీసుకుపోవడానికి కూడా ఫస్ట్ ఆమె ఎవరు మన్నన పొందాలి, ఎవరికి ఇష్టమై ఉండాలంటే ఏకేకు ఇష్టరాలై ఉండాలి. మనము కూడా పరిశుద్ధాత్మ దేవునికి ఇష్టమై ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడు ఏకేకు నచ్చితే దేవునికి నచ్చినట్టే, ఏకేకు నచ్చితే రాజుకు నచ్చినట్టే. పరిశుద్ధాత్మ దేవునికి మన హృదయం నచ్చితే మనము యేసుక్రీస్తుకు నచ్చినట్టు. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే, ఒక మాట చెప్తుంది వాక్యం. ఎప్పుడైతే ఎస్తేరు రాణిగా అపాయింట్మెంట్ జరిగిందో అప్పుడు రాజు ఏం చేసిండంటే పెద్ద విందు చేసిండు. అదేవిధంగా మనము కూడా దేవుని రాజ్యంలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా చేర్చబడ్డప్పుడు మనకు కూడా ఒక పెద్ద విందు ఉంది. ప్రకటన గ్రంథము 19:6. ప్రకటన గ్రంథము 19:6. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును విస్తారమైన జలముల శబ్దములను బలమైన ఉరుముల శబ్దమును
పోలిన ఒక స్వరము పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి. గొర్రె పిల్ల వివాహ మహోత్సవములో సమయము వచ్చినది. ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయన మహిమపరచదమని చెప్పగా వింటిమి. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సున్నపు నార బట్టలు ఆమెకు ఇవ్వబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. రాయము. మరియు ఈ మాటలు ఇవి దేవుని యథార్థమైన మాటలు అని నాతో చెప్పెను. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా, వద్దు సుమి, నేను నీతోను యేసును గూర్చి చెప్పు సాక్ష్యముకు నీ సహోదరులతోనూ సహదాసుడను దేవునికే నమస్కారము చేయుము. యేసుని గూర్చిన సాక్ష్యము ప్రవచనాసారమని నాతో చెప్పెను. ఈ మాటలు చెప్తుంది ఎవరంటే దేవదూత. కాబట్టి ఎప్పుడైతే క్రీస్తు రెండవ రాకడలో సంఘం అనే వధువు సిద్ధపడ్డప్పుడు ఆ నీతి క్రియల చేత పరిశుద్ధాత్మ దేవుని చేత మన్ననలు పొందినప్పుడు యేసుక్రీస్తు రెండవ రాకడ వస్తాడు. ఈ రెండవ రాకడలో మనందరినీ తను తీసుకుంటాడు. ఆకాశ మేఘరూఢుడై వచ్చినప్పుడు మధ్య ఆకాశంలోకి మనందరినీ పిలుచుకుంటాడు. అయితే భూమి మీద ఉన్న వాళ్ళు భూమి మీదనే విడవబడతారు. ఒక కుటుంబంలో 4 వ్యక్తులు ఉంటే అందులో దేవుని బిడ్డ ఒక్కళ్ళు ఉంటే ఆ దేవుని బిడ్డ డైరెక్ట్ పరలోకానికి వెళ్ళిపోతాడు. మిగిలిన 3 ఇంట్లుండి అరే అమ్మేదిరా, చెల్లేదిరా, ఎటుపోయిందిరా అనుకుంటారు. అట్లా వీళ్ళు విడవబడిపోతారు. పరిశుద్ధులు పెళ్లి కుమార్తె ఎత్తబడతారు. వాళ్ళు ఎత్తబడ్డప్పుడు వీళ్ళు ఇక్కడే ఉన్నారు కదా, వీళ్ళ మీదకి తీర్పు వస్తుంది. ఎత్తబడ్డ వాళ్ళకి విందు దొరుకుతుంది. ఏ విందు అది? గొర్రెపిల్ల విందు. గొర్రెపిల్ల రక్తంలో కడగబడ్డ వాళ్ళందరూ గొర్రెపిల్ల యొక్క మహోత్సవములో ఆ విందులో పాలిభాగస్తులు వాళ్ళందరూ. కాబట్టి మనందరము అలాంటి వారిమై ఉండాలి. ఈ యొక్క వివాహంలో పాల్గొనాలంటే మనము 2 విషయాలు కలిగి ఉండాలి. ఎన్ని విషయాలు? 2 విషయాలు. ఒకటి నిజమైన మారు మనసు కలిగి ఉండాలి. 2 పరిశుద్ధమైన జీవితము కలిగి ఉండాలి. మారు మనసు, పరిశుద్ధమైన జీవితం. ఈ విధంగా ఇవి 2 కలిగి ఉండాలి. ఈ 2 కలిగి ఉన్నప్పుడు దేవునికి మనం ఇష్టమవుతాం. ఎప్పుడైతే దేవునికి ఇష్టమవుతామో అప్పుడు దేవుడు మనల్ని ఎంపిక చేసుకునేవాడై ఉన్నాడు. ఈ విధంగా ఎస్తేరు రాణి నియమించబడ్డది. అక్కడున్న ఆ యొక్క రాజనగరిలో ఒక గొప్ప విందు జరుగుతుంది. విందుతో పాటు అందరికీ సెలవులు దొరుకుతున్నాయి. అంతేకాదు కొంతమందికి వారి వారి అర్హత చొప్పున రాజు బహుమతులను కూడా ఇస్తుండు. అయితే ఎప్పుడైతే ఎస్తేరు రాణి రాజనగరిలో రాజు యొద్దకు చేరగానే ఏమైంది?
తనకున్న సమస్యలు బాధలన్నీ పోయినాయా? పోలేదు. తనకున్న సమస్యలు బాధలన్నీ పోలేదు. ఇంకా పోలేదు. ఎందుకు పోలేదంటే అసలు సమస్య ఇక్కడ మొదలవుతుంది. అయితే ఎప్పుడైతే ఎస్తేరు రాణి నియమించబడ్డదో అప్పుడు ఏమైందంటే ఎస్తేరు రాణి మరణించే రాజుని కాపాడుకుంది. ఎస్తేరు 2:19 నుంచి 23 వరకు. ఎస్తేరు 2:19 నుండి 23 వరకు. రెండవ మారు కన్యకలు కూర్చబడినప్పుడు మొర్దెకై రాజు గుమ్మములో కూర్చొని ఉండెను. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ కాలములో ఉన్నందున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటలు ఆమె లోబడుతూ ఉండెను. కనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియజేయక ఉండెను. ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మములో కూర్చొని ఉండగా రాజు యొక్క ఇద్దరు షండులైన బిక్తాను తెరుషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజు అయిన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకొని ఉండిరి. ఈ సంగతి మొర్దెకైకు తెలియబడినందున అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దెకై యొక్క పేరిట రాజుకు దానిని తెలియజేసెను. ఈ సంగతిని గూర్చి విచారణ చేయగా అది నిజమాయెను. అందుచేత వారిద్దరును వారు ఒక చెట్టుకి ఉరి తీయబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు రాయబడెను. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఎస్తేరు రాణి నియమించబడ్డ తర్వాత నిజానికి రాజు ఏమనుకుంటుండంటే గ్రీసు దేశం మీద యుద్ధం చేయాలనుకుంటుండు. గ్రీసు దేశం మీద యుద్ధం చేయడానికి 127 సంస్థానములలో ఉన్న అధికారులను జ్ఞానులను పిలిచి విందిస్తుంటే ఈ విందులోకి అనేక మంది పాల్గొనడానికి వచ్చినప్పుడు వాళ్ళకు 6 నెలలు విందిస్తున్నప్పుడు వస్తీరాన్ని ఆమె అందాన్ని చూపించడానికి పిలిస్తే ఏమో రాకపోతే ఆమె నిరాకరించిందని ఆమెను ఆ రాజ్యం నుండి బహిష్కరించి మరొక రాణిని ఎంపిక చేసుకోవడం కోసం జరుగుతున్న అంశాలు ఇవన్నీ. అయితే నిజానికి ఇవన్నీ రాజు ఎందుకు చేస్తుందంటే తండ్రికి జరిగిన అవమానమును తీసివేయడానికి, ప్రతీకారం తీర్చుకోవడానికి ఏ తండ్రినైతే ఏ రాజు ఓడించిండో ఆ రాజును తిరిగి ఓడించి ఏ ప్రదేశంలో అయితే ఓడించిండో, ఎక్కడ ఓడించిండో, ఏథెన్స్ నగరము నడిబొడ్డున మారతాన్ అనే ప్రదేశంలో ఓడించిండు. అయితే ఏథెన్స్ నగరము మారతాన్ ఆ ప్రదేశంలో తిరిగి తండ్రి యొక్క ఆ యొక్క ఏమంటారు అప్రతిష్ట పాలైన అదే ప్రదేశంలో ఏ రాజు అయితే తన తండ్రిని ఓడించిండో అదే రాజుని అదే విధంగా ఓడించాలని ఈయన ఒక పెద్ద ప్లాన్ చేసుకొని ఇవన్నీ చేస్తుంటే ఈ లోపలే ఉన్నోళ్ళు ద్వారపాలకులు ఏం చేస్తారంటే రాజును చంపాలని చూస్తారు. వాళ్ళు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తారు వాళ్ళు కదా, ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తారు. అయితే ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నారని ఫస్ట్ ఎవరికి తెలిసింది? మొర్దెకైకు తెలిసింది. ఎందుకంటే మొర్దెకై ఎట్లా చూస్తుండంటే మొర్దెకై బిడ్డ రాజు భార్య.
మొర్దుకే బిడ్డ రాజు భార్య. అయితే ఈ విషయం రాజుకు తెలియదు. ఎందుకంటే యూదులను అక్కడ నీచాతి నీచంగా చూస్తారు. ఎందుకంటే ఒక జాతిని కానీ, ఒక కులాన్ని కానీ, ఒక మతాన్ని కానీ తన చెప్పు చేతిలో పెట్టుకోవడానికి ఏం చేస్తారంటే వాళ్ళని అణగదొక్కుతారు. ఇప్పుడు పని చేయాలనుకో ఉత్తగానే చేయడుగా, తిడిదినో కొడిదినో. హిందూ గ్రంథాలలో కూడా కొన్ని చోట్ల రాయబడి ఉంటుంది. ఏంటిది, ఏమని రాసి ఉంటుంది? సామభేద దండోపాయం అంటారు కదా. ఫస్ట్ ఏమో మంచిగా పిలుస్తారు, వినకపోతే కొంచెం బెదిరిస్తారు, బెదిరించినప్పుడు కూడా వినకపోతే దెబ్బ కొడతారు. అదేవిధంగా ఇప్పుడు ఎక్కడో బబులోను సామ్రాజ్యము యూదా ఇజ్రాయెల్ ప్రజల్ని ఇక్కడికి తీసుకొచ్చింది కదా. మరి ఇప్పుడు వీళ్ళను అనగదొక్కాలి. వీళ్ళని ఈ జాతిని నీచంగా చూస్తేనే వీళ్ళు వెళ్ళి వాళ్ళకి పని చేస్తారు, ఊడిగం చేస్తారు, లేకుంటే చేయరు. అందుకని ఇప్పుడు ఇక్కడ కనీసము వీళ్ళు యూదులు అని చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. నిజానికి ఎస్తేరు పేరు ఏంటంటే అసలు పేరు హదస్సా అని ఆమె పేరు. హదస్సా అంటే అది ఇజ్రాయెల్ నేమ్, యూదా నేమ్, అది హిబ్రూ నేమ్. హదస్సా అంటే గోండు చెట్టు అని అర్థం, గోండు చెట్టు. అయితే హదస్సా అనే పేరు వీళ్ళు పెట్టుకుంటే వీళ్ళని మంచిగా చూడరు, క్రూరంగా చూస్తారు, ఇక తిడతారు, కొడతారు, ఏళ్ళ చేస్తారు, మనిషిలాగా చూడరు, ఇబ్బంది పెడతారు. అందుకని ఈ యూదులందరూ ఏం చేసేదంటే ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిర్రో వీళ్ళ పేర్లు మార్చుకుంటారు. నిజానికి మొర్దెకై అనే పేరు కూడా అది ఆయన నిజమైన పేరు కాదు, ఇబ్రూ భాషలో పేరు కాదు. ఈయన కూడా మార్చుకుండు. మొర్దెక్ అనేది అక్కడ బబులోనులో ఉన్న ఆ రాజ్యంలో ఉన్న ఒక దేవత పేరట ఆ పేరు. ఈ విధంగా అక్కడ ఇప్పుడు మనం కూడా వెంకటేశ్వర్లు, ఇట్లా ఇంకా ఏముంటాయి ఒక శ్రీనివాస్, ఇట్లాంటి దేవుని పేర్లు పెట్టుకుంటాం కదా. అక్కడ కూడా వాళ్ళు ఏం చేసేదంటే ఆ ప్రదేశంలో ఉన్న దేవుళ్ళ పేర్లు పెట్టుకోవటం అక్కడ ఆనవాయితీ. వాళ్ళు చెట్లని, పుట్టల్ని, సముద్రాన్ని, నీళ్ళలో ఉండే బురదను, అల్లుండే పురుగుల్ని, మిడతల్ని, అడిదిరిగే కప్పల్ని, పాములను అన్నిటిని పూజిస్తారు. ఇవన్నీ దైవస్వరూపమే అని భావిస్తారు వాళ్ళు. ఆ పేర్లే వీళ్ళు పెట్టుకుంటారు. పేరుని పెట్టే కదా గుర్తుపట్టేది. వెంకటేశ్వర్లు అంటే హిందువు అనుకుంటారు, అదే స్టీఫెన్ అంటే క్రిస్టియన్ కదా, హుస్సేన్ అంటే ఏమంటే ముస్లిం అనుకుంటారు. ఇలాంటి పేర్లతోటి గుర్తుపట్టిన ప్రతిసారి వీళ్ళని తక్కువ అంచనేస్తారు, హింసిస్తారు, ఇంకా వెట్టి చాకరీ చేయించుకుంటారు, తమ చెప్పు కాళ్ళ కింద ఉంచుకుంటారు, హీనంగా చూస్తారు. కాబట్టి అక్కడ వెళ్ళిన యూదులంతా వాళ్ళు యూదులు అని బయటపడకుండా వీళ్ళ పేర్లు మార్చుకుంటా ఉర్రు. అందుకే ఈమె కూడా హదస్సా అనే ఈమె ఎస్తేర్ అనే పేరు మార్చుకుంది. ఎస్తేరు అంటే అక్కడున్న వాళ్ళ భాషలో, వాళ్ళ దేశంలో నక్షత్రం అని అర్థం కదా. కాబట్టి ఈ ఫస్ట్ విషయం ఎవరికి తెలిసిందంటే మొర్దెకైకి తెలిసింది. ఎప్పుడైతే మొర్దెకైకి తెలిసిందో మరి తన బిడ్డ భర్త కదా రాజు అంటే, ఇప్పుడు రాజుని ఏం చేయాలి? రక్షించుకోవాలి కదా, రాజుని రక్షించుకోవాలిగా. రాజుని రక్షించుకోవటం కోసము ఈ మొర్దెకై ఏం చేసిండంటే ఎస్తేరుకు చెప్పిండు. ఎస్తేరుకు చెప్తే ఎస్తేరు పోయి ఎవరికి చెప్పిందంటే రాజుకు చెప్పింది. రాజుకి ఏమని చెప్పింది? ఇట్లా నీ మీద పన్నాగం పడుతుర్రు అని చెప్పలేదు, కానీ మొర్దెకై అనే ఒక వ్యక్తి ఈ విధంగా చెప్పిండు. ఇప్పుడు ఈయన ఏం చెప్పిండు? మొర్దెకై, నువ్వు నా బిడ్డవని కూడా రాజుకు చెప్పొద్దు, మనము యూదులమని కూడా చెప్పొద్దు అని చెప్పిండు. అంటే వీళ్ళు అప్పటికి భయపడుతున్నారు అక్కడ బ్రతకడానికి, అక్కడ దేవుణ్ణి ప్రార్థన చేసుకోవడానికి, దేవుణ్ణి పూజించడానికి కూడా వీళ్ళకి అవకాశం లేదు. ఇక్కడ సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉంది.
ఇప్పుడు నేను దేవుని బిడ్డను అంటే చంపేటట్టున్నాడు. నా దేవుడు యెహోవా అంటే చంపే పరిస్థితి ఉంది, కొట్టి చంపే పరిస్థితి ఉంది. వాళ్ళు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. అలాంటి పరిస్థితిలో కూడా మొర్దెకై ఏం చేసిండంటే ఈ విధంగా చెప్పటం వల్ల ఈ రాణి వెళ్ళి రాజుకు చెప్పటం వల్ల దీని మీద విచారణ చేశారు. ఇది నిజమా అబద్ధమా మరి ఎందుకు అని దీని మీద విచారణ చేశారు. విచారణలో తేలింది ఏమిటంటే అది నిజమని తేలింది. నిజమని తేలగానే ఇప్పుడు వస్తే రాని తాను పిలిస్తే రాలేదని తన మాట నిరాకరించిందని ఆమెను రాజ్యంలో నుంచి బహిష్కరించిన రాజు ఇప్పుడు ఆయన చంపడానికే తన రాజ్యంలోనే అంతర్గతంగా ఇన్ని కుట్రలు జరుగుతున్నాయంటే ఆయన ఊకుంటాడా? ఊకోడు కదా. ఎమ్మటే మర్నాడు ఏం చేసిండు, ఇద్దరికి ఉరిశిక్ష చేసి చంపిండు. అంటే బయట లోకంలో ఉన్న సమస్యలే కాదు, మనకు దేవుని పిల్లలకు లోకములో బయటనే కాదు మన ఆత్మ నుంచి కూడా కొన్ని శోధనలు వస్తాయి. మన శరీరమే మన శత్రువు, మన ఆత్మ ఏమో దేవుని సొంతం, మన శరీరం ఏమో సైతానికి సొంతం. ఈ శరీరం ఎప్పుడు లోకాన్నే కోరుకుంటుంది, ఆత్మ ఎప్పుడు నిజమైన దేవుణ్ణే కోరుకుంటుంది. ఈ రెండింటి మీద యుద్ధం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. దీనిని ఏమంటారంటే మనకు జరుగుతున్న అంతర్యుద్ధం. ఇప్పుడు రాజుకు కూడా ఇదే యుద్ధం జరుగుతుంది. రాజేమో బయటికి వెళ్ళి యుద్ధం చేయాలనుకుంటే రాజ్యంలోనేమో తను ఏర్పాటు చేసుకున్న తన ద్వారపాలకులు తన ఉప్పు తిని తన ఆహారం తిని తన ఉప్పు తిని తనకే ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నారు. ఎక్కడో ఉన్న రాజులు ఏదో జరుగుతుంటే రాజు మీద కోపం పెంచుకొని ఇప్పుడు ఇతనికే ఈ విధంగా చేయాలని చూస్తుండు. ఇక్కడ రాజు అంటే యేసుక్రీస్తు, ఇక్కడ రాజు అంటే యేసుక్రీస్తే కదా. మరి యేసుక్రీస్తుని ఎవరు చంపగలుగుతారు? యేసుక్రీస్తుని ఎవరు చంపలేరు. కానీ యేసుక్రీస్తే మన కోసం చనిపోయిండుగా, అవునా కదా? యేసుక్రీస్తు మన కోసం సిలువలో చనిపోయిండుగా. యేసుక్రీస్తు సిలువలో మన కోసం చనిపోయి తన ప్రాణాన్ని ఎక్కడ పెట్టిండంటే సంఘంలో పెట్టిండు. ఎందుకంటే ఆయన మరణము లేనివాడు దేవుడు కదా, ఆయనకు జనన మరణాలు లేవు. ఆయన ఏమైండు, పునరుత్థానుడైండు. మళ్ళీ ఆయన తిరిగి లేచి పునరుత్థానుడైండు. అయితే తన ప్రాణాన్ని పోగొట్టుకున్న ప్రాణమును తీసుకొచ్చి సంఘములో కలిపి తిరిగి మళ్ళీ సంఘంలో కలిపి వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు సంఘానికి ఏమొచ్చిందంటే ఒక దేవుని ప్రాణం వచ్చింది సంఘములోకి దేవుడు ప్రాణం పెట్టి తన ప్రాణాన్ని సంఘంలో పెట్టిండు కదా. ఇప్పుడు సంఘం అంటే మనందరము, మనలో ఎవరిది ఉందంటే దేవుని ప్రాణం ఉంది మనలో. ఆత్మ అంటే అదే కదా, జీవించే ఆత్మ అంటే దేవుడేగా. ఇప్పుడు ఈ సంఘాన్ని నశింపజేయాలని, ఈ సంఘాన్ని హింసించాలని, సంఘాన్ని లేకుండా చేయాలని ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. సంఘములు ఎంతోమంది సంఘ బిడ్డల్ని చంపుతున్నారు. సంఘ బిడ్డలని అక్కడ చూస్తే ఇలా కొన్ని ఏరియాలలో ఏమవుతుంది, హింస, ఎన్నో చోట్ల హింస, మానభంగాలు, హత్యలు, ఇంటి మీద పెట్రోల్ పోసి అక్కడక్కడ చంపడం, గుళ్ళు గోలగొట్టడం, పాస్టర్లను చంపడం. అంటే ఇదంతా ఏంటంటే మనుషులను కాదు చంపేది, ఎవరిని? దేవుణ్ణి. సంఘాన్ని హింసించడం అంటే దేవుణ్ణి హింసించడం, సంఘంలో ఒక బిడ్డని చంపడం అంటే దేవుణ్ణి చంపడం కింద అర్థం. కాబట్టి వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడు. కానీ సంఘములో ప్రాణం పెట్టిండు కాబట్టి దేవుడు
ఇప్పుడు రాజును చంపడం అంటే సంఘాన్ని చంపడం అని అర్థం. ఓకేనా? అయితే ప్రమాదం ఎవరికి ఉంది? రాజుకి. రాజు కదా, ప్రమాదము రాజుకుంది. అందుకని వాక్యం ఏమంటుందంటే 2 కొరింథీ 5:10, 161 పేజీ. 2 కొరింథీ 5 అధ్యాయము 10వ వచనము, 161 పేజీ. ఐదో అధ్యాయము 10వ వచనము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచి అయినను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. కావున మేము ప్రభువు విషయమైన భయమును ఎరిగి మనుషులను ప్రేరేపించున్నాము. అంటే ఇక్కడ ఏమంటుందంటే, ఒకనాడు అందరూ తీర్పులోకి వస్తారు. వారు చేసిన ప్రతి క్రియ అంటే ప్రతి పని లెక్కించబడుతుంది. మనవి కూడా మనకు కూడా ఉంది లెక్క. మనం చేసిన మంచులు, మనం చేసిన చెడులు కూడా లెక్కించబడతాయని ఇక్కడ వాక్యము చెబుతుంది. కాబట్టి దేవుని నమ్మిన మనము దేవుని యొద్దకు వచ్చిన తర్వాత మనము మార్చబడాలి. మన కోపము, నరహత్య, దురాలోచనలు, దుర్భాషలు, కత్తి వంటి పదునైన మాటలు, వీటన్నిటిని విడిచిపెట్టాలి. వీటన్నిటిని విడిచిపెట్టిన జీవితం మాత్రమే నిజమైన దైవిక జీవితం. ఒక రాజు మరణము నుండి రక్షించబడ్డట్టు మనం కూడా మన వారిని రక్షించుకోవాలి. మనము రక్షించబడటమే కాదు, మన వారిని కూడా మనము రక్షించుకోవాలి. సామెతలు 24:11, సామెతలు 24:11, పేజీ నెంబరు 549, 549. సామెతలు 24:11. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. చాలు. చావు కోసం పట్టుబడ్డారు ఎవరు? దేవుణ్ణి తెలుసుకోని వాళ్ళు, రక్షణలోకి రాని వాళ్ళు, దేవుని ప్రేమ అర్థం కాని వాళ్ళు, దేవుణ్ణి వ్యతిరేకించే వాళ్ళు. వీళ్ళందరినీ రక్షించాల్సిన అవసరం మనకు ఉంది అని చెప్తుండు. కనీసం మన వారినైనా మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది అని వాక్యము ప్రకటిస్తుంది. ఈ విధముగా రాజు కూడా రక్షించబడ్డాడు. రాజు ఎవరి చేతిలో నుంచి రక్షించబడ్డాడంటే 2 ద్వారపాలకుల చేతిలో నుంచి రక్షించబడ్డాడు. ఈ 2 రక్షించబడటానికి కారణం ఎవరు అంటే మొర్దెకై కదా. మొర్దెకై గొప్పవాడు కాబట్టి, తెలివైన వాడు కాబట్టి ఇప్పుడు రాజుకు జరగబోతున్న విషయాన్ని గుర్తించిండు. ఒకవేళ కొద్దిగా ఆలస్యం అయితే రాజు చచ్చిపోయి ఉండేటోడు. ఇప్పుడు ద్వారపాలకుల దగ్గర ఏముంటాయి? వాళ్ళ దగ్గర బల్యాలు ఉంటాయి. బల్యాలు పట్టుకొని తలకాయ ఉంచి చిత్తం ప్రభు అంటారు. ఊకే ఆ బల్యాలు ఇద్దరు ఒకసారి రాజు దగ్గర పోయి పొడితే ఇంకేమో చేసేది. అవి చాలా పొడుగుంటాయి కదా. అంటే ఇక్కడ మొర్దెకై కరెక్ట్ సమయంలో తన తెలివి చాకచక్యంతో రక్షిస్తుండేడు కదా. రక్షించినప్పుడు ఇప్పుడు రాజు ఎవరిని గుర్తించాలంటే మొర్దెకైని గుర్తించాలి. కానీ రాజు ఏం చేస్తుండంటే రక్షించబడ్డాడు, కానీ తన రక్షణకు కారణమైన మొర్దెకైని మర్చిపోయాడు. తన రక్షణకు కారణమైన మొర్దెకైని మర్చిపోయాడు.
మర్చిపోయాక ఇప్పుడు ఏమనుకుంటుండంటే రాజ్యంలో అంతర్గతంగా నా మీద ఇంత కుట్ర జరుగుతుంది కాబట్టి ఇప్పుడున్న వాళ్ళందరినీ మార్చిపడేసి కొత్త టీంని తీసుకోవాలి. మరి ఎవరికైనా భయమే కాక ఇంట్లో శత్రువుని పట్టుకుంటే వాడు ఎప్పుడు చంపుతాడు పడుకున్నాక. ఇప్పుడు వీళ్ళిద్దరంటే బయటపడరు, మరి ఇంకెంతమంది ఉర్రో అంటే అవతల రాజులు ఎంతమందిని కొనుక్కుర్రో వీళ్ళకి డబ్బులు ఇచ్చి మీ రాజుని చంపమని కదా. అందుకని ఇప్పుడు ఈ టీం అంతా మార్చాలనుకొని ఈ టీం అంతా మారుస్తుండు. మరి ఈ టీంను మార్చేటప్పుడు మరి తన రక్షణకు కారణమైన మొర్దెకైని కూడా గుర్తించలే, మర్చిపోయి ఈ టీమును మారుస్తూ ఎవరిని తీసుకొచ్చుకుంటుండంటే ఒక సాతాన్ని తీసుకొచ్చుకుంటుండు రాజ్యంలోకి. ఒక సాతాన్ని తీసుకొచ్చిందంటే ఇప్పుడు అంతర్గతంగా మనం రక్షించబడ్డంత మాత్రాన అంత అయిపోయినట్టు కాదు, మనకు అంత దొరికినట్టు కూడా కాదు. ఎప్పుడైతే దేవుళ్ళలోకి మనకు వచ్చినామో చచ్చిపోయేదాకా మనకు శోధన ఉంటుంది. ఎప్పటి వరకు? మనం సరిపోయేదాకా ఈ శోధన ఉంటూనే ఉంటుంది. ఈ శోధన అనేది ఆగదు. కాబట్టి కొంచెం ముందుకు వెళ్దాం, మనకు టైము తక్కువ ఉంది కాబట్టి. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు అమ్మిదాత కుమారుడగు అగాగీయుడగు హామానును ఘనపరిచి వానిని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. కాబట్టి రాజు గుమ్మమునున్న రాజసేవకులందరూ రాజ ఆజ్ఞాదిసారముగా మోకాళ్ళుని హామానునకు నమస్కరించిరి. చాలు. ఇక్కడ మొర్దెకైకు రావాల్సిన గుర్తింపు హామాను అనే ఒక వ్యక్తికి వచ్చింది. ఈ వ్యక్తి అక్కడ రాజ్యానికి ఒక పెద్ద అధికారిగా నియమించబడ్డాడు. ఈయన పెద్ద అధికారిగా నియమించబడి కూడా రాజు ఇంకేమంటుండంటే రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఆయన ముఖాల మీద పడి మొక్కాలి, రోజు నమస్కరించాలి, ముఖాల మీద పడి నమస్కరించాలి అందరూ. అంటే ఇక్కడ రాజు చేత హెచ్చించబడ్డ వాళ్ళు ఎవరంటే హామాను రాజు చేత హెచ్చించబడ్డాడు. అయితే ఇప్పుడు మొర్దెకై పరిస్థితి ఏంది? మరి మొర్దెకై పరిస్థితి ఏంది? మొర్దెకై పరిస్థితి ఏమిటంటే, మీరు ఒకసారి మత్తయి 11:23 23 కపెర్నహూమా ఆకాశము మట్టునకు హెచ్చించబడిదవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలుచును. కాబట్టి వాక్యం ఏమంటుందంటే, శరీర సంబంధమైనది అది ఎంత గొప్పగా ఆకాశమును అంటే వరకు హెచ్చించబడ్డా కానీ అది పాతాళం వరకు పతనమయ్యే సమయము కూడా దానికి ఉంటుంది. దేవుని బిడ్డలు హీనమైన నీచమైన ఎలాంటి బ్రతుకు బతికినా వాళ్ళు రేపటి రోజున దేవుని రాజ్యాన్ని చేర్చబడతారు. కానీ ఈ లోక సుఖభోగాలు, ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యాలు, ఆనందాలు, ఈ లోకంలో ఉన్న క్షణిక సంతోషాలు, వీటన్నిటిని కోరుకుని వాటన్నిటిలో వాళ్ళు ఆకాశాన్ని అట్టెంత గొప్పగా బతికినా ఏదో ఒక రోజు మళ్ళీ వాళ్ళు పాతాళానికి పోక తప్పదు. ఈ హామాన్ అనే వ్యక్తి
ఎంత గొప్పగా ఎంచబడుతుందో మనం చూస్తున్నాం. అవును. ఈ రాజ్యంకి ఈయన ఒక రాజు పక్కన ప్రధానమంత్రి. అవును. ఈయన మంత్రిగా హెచ్చించబడి రాజ్యంలో కలిసే ప్రతి వాడు ఈయన కాళ్ళని మొక్కాలి. అంటే ఇదేంటంటే బైబిల్ ప్రకారంగా దేవుని మొక్కినంత విలువ మనిషిని. కాబట్టి రోమా 6:12 కాబట్టి శరీర దురాశలకు లోబడనట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. మరి చాలక్క. కాబట్టి చదువు మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించకుడి. అంటే ఏమంటుండంటే మీరు ఈ లోకంలో శరీరం కోసం బ్రతకొద్దు. ఉన్నతంగా బ్రతకాలి, గొప్పగా బ్రతకాలి, కార్లలో తిరగాలి, నెలకు 1 లక్ష 2 లక్షల జీతం రావాలి, ఇట్లాంటి ఆలోచనలు గొంతెమ్మ కోరికలు పెట్టుకోవద్దు. ఎందుకంటే బ్రతికినన్ని రోజులు తనతో పాటు ఉండాలని అన్ని జనులకు సాతానే సహాయం చేసుకుంటూ వెళ్తుండు. కానీ దేవుని పిల్లలకు దేవుడు నియమించిన ఒక జీవితం ఉంది. నీ దినములన్నీ దేవుని ఎదుట లెక్కించబడ్డవి. ఇప్పుడు దేవుడు నీకు ఏది కల్పించాలనుకుంటుండో దేవునికి తెలుసు. కాబట్టి ఒక మహావృక్షము ఒక గొప్ప గాలిని ఇవ్వగలుగుతుంది. ఒక చిన్న వృక్షము దాని కొమ్మలు ఊగినప్పుడు కొంచెం గాలిని ఇవ్వగలుగుతుంది. ఏది ఇచ్చినా దేవుడే అక్కడ పెట్టినట్టుగా మన జీవితం కూడా దేవుడే ఈ భూమి మీద పెట్టిండు. కాబట్టి మన జీవితం కోసం మనం ఏమి ప్లాన్లు చేయొద్దు, మనం ఏం ప్రయత్నాలు చేయొద్దు. మన జీవితంలో ఏం జరగాలో, మనం ఎట్లుండాలో దేవునికి విడిచిపెడితే మనం ఏం చేయాలి, ఎక్కడికి పిలవాలి, మనతోటి ఏం చేయించాలో దేవునికి తెలుసు. కాబట్టి ఈ లోకంలో ఎలా బ్రతకాలని శరీరానికి సంబంధించిన ఆలోచనలు చేయకుండా ఆత్మకు సంబంధించిన ఆలోచనలు చేస్తున్నప్పుడు దేవుడు సర్వశక్తిమంతుడు. కాబట్టి అన్ని రకాల ఆశీర్వాదాలు మనకి కుమ్మరిస్తాడు దేవుడు. దానికోసం మనం ఇట్లుండాలి, అట్లా ఉండాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇది సాధించాలి, అది సాధించాలని చేయొద్దు. అట్లని మనం ఏం చేయొద్దు అని కాదు. దేవుడిచ్చిన పని చేసుకోవాలి. దేవుడు ప్రేరేపించిన వాటికి ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలి. దేవుడు ప్రేరేపించిన వ్యాపారాలు చేసుకోవాలి, వ్యవసాయం చేసుకోవాలి. దేవుని అడగాలయా, నాకు ఇక కలిసి వచ్చేటట్టు చూడని అడగాలి. దేవుడు కల్పిస్తాడు, అంత మంచిగానే ఉంటుంది. ప్రతిదీ దేవుడే మన జీవితంలో చేసే విధంగా మనం ఉండాలి. ఈ విధంగా మనము శరీరం కోసం బ్రతకొద్దు. ఎందుకంటే శరీరం చివరికి పతనం అయిపోవడం ఖాయం, తథ్యం. కానీ మనం ఆత్మ కోసం బ్రతకాల్సిన వారిమై ఉన్నాము. కాబట్టి ఈ విధంగా బతకాలి. ఆమాను శరీరానుసారుడు, శరీరంకు సంబంధించిన వాడు, శరీరానికి సంబంధించిన కోరికలు గలవాడు, సాతానుకు సంబంధించిన వాడు. ఆత్మ సంగతులకు సంబంధించిన వాడు, దేవునికి సంబంధించిన వాడు. ఇక్కడ హామానేమో శరీరానికి సంబంధించిన వాడు, మొర్దెకై ఏమో ఆత్మకు సంబంధించిన వాడు. హామాను ఎందుకు శరీర సంబంధించిన వాడు అంటే ఈయన ఒక అమాలేకీయుడు. అమాలేకీయుడు అంటే దేవుని శత్రువు అయిన పిల్లలు వాళ్ళు. దేవుడు ఎన్నోసార్లు వాళ్ళు అసలు ఈ భూమి మీద లేకుండా తుడిచివేయండి అని కూడా ఆ రాజులకు, దావీదుకు, సమూయేలుకు కూడా ఎన్నోసార్లు దేవుడు చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఎందుకో మరి కొంతమందిని అక్కడక్కడ వదిలిపెట్టారు శేషం. ఆ శేషమే ఇప్పుడు కూడా యుద్ధం జరుగుతుంది. ఎక్కడ? ఆ పాలస్తీనా ఆ ప్రదేశంలో. అమాలేకీయులంటే వాళ్ళు. అర్థమైందా? ఇప్పటికున్నారు అమాలేకీయులు. ఈ అమాలేకీయులు అంటే దేవుని శత్రువులైన పిల్లలని అర్థం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ మొర్దెకై ఏమో యూదుడు, ఇతనేమో అమాలేకీయుడేమో అన్యుడు. ఇతను శరీరానికి సాదృశ్యంగా ఉంటే ఆయనేమో ఆత్మకు సాదృశ్యంగా ఉన్నాడు. మరి ఇప్పుడు రాజు కూడా దేవుని బిడ్డ కాదుగా, ఆశ్వేరోషు రాజు కూడా దేవుని బిడ్డ కాదుగా. ఆయన ఎవరు? పారసీకుడు.
ఆయన దేవుడి బిడ్డ కాదు కాబట్టి మరి ఆయన ఆలోచనలు కోరికలు ఎటు ఉంటాయంటే అటే ఉంటాయి కదా, హామాను వైపే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ జరిగేది మొర్దుకై ఏమో ధర్మశాస్త్రాన్ని హత్తుకొని జీవించే వ్యక్తి. మొర్దుకై ధర్మశాస్త్రాన్ని హత్తుకొని జీవించే వ్యక్తి. మరి అవతల వ్యక్తి ధర్మశాస్త్రాన్ని పట్టించుకునే వ్యక్తి కాడు కదా. కాబట్టి మొర్దుకై ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే 3వ వచనం నుండి 4వ వచనం వరకు చదవండి. రాజు రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనికి చెప్పుతూ వస్తురట. అతను వారి మాటలను చెవులో పెట్టకపోయాను కనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూద్దామని దానిని హామానుకు తెలిపిరి. ఏలయనగా అతడు నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితోటి చెప్పి ఉండెను. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూసినప్పుడు బహుగా కోపించి మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని చాలు లెక్క అది వెళ్ళిపోతుంది. 4 మించి చెప్తున్నాను నేను ఇప్పుడు, ఇదే కదా చెప్పాల్సింది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మొర్దెకై ఎందుకు మోకాల మీద సాష్టాంగపడ్డంటే వాళ్ళు యూదులకు కూడా మోకాల మీద పడరు. దేవుడు ఏం చెప్తుండంటే మీరు ఎవ్వరి పాదాలు పట్టుకోవద్దు, ఎవ్వరి మోకాల మీద పడొద్దు, ఎవ్వరికి సాగెల పడొద్దు. మీరు నా బిడ్డలు. ఒక్కరి కింద తగ్గే జీవితాన్ని నేను మీకు ఇవ్వను నేను. మీరు నాకు లోబడాలి, నాకు సాగిలపడాలి, నాకు నమస్కరించాలి, నన్నే మొక్కాలి. మీరు ఇంకెవ్వరిని మొక్కొద్దు ఈ లోకంలో. మీరు రోషము గల నా బిడ్డలు. ఈరోజుకి మనము గౌరవానికి ప్రతి గౌరవం ఇవ్వాలి. నమస్తే పెట్టిండు లేదు, మనం నమస్తే పెట్టినాం, అతను నమస్తే పెట్టిండు, అయిపోయింది కదా, సంతోషం. మరి ఇప్పుడు నువ్వు వెళ్ళి ఒక వ్యక్తి కాళ్ళ మీద పడితే ఆ వ్యక్తి మళ్ళీ నీ కాళ్ళ మీద పడతాడా? పడ్డుగా. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తే అన్న నమస్తే అన్న అంటే నమస్తే బ్రదర్ అంటే ఇక్కడ ఏమైంది? నువ్వు ఎక్కువ కాదు, ఆయన తక్కువ కాదు. దిస్ ఈజ్ రెస్పెక్ట్. దేవుని పిల్లలు ఓన్లీ విధేయత కలిగి జీవించాలి, కానీ ఎవ్వరి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి అడగొద్దు. ఎవరిని అడగొద్దు కాళ్ళ మీద పడి. ఎవరిని బతికిలాడాల్సిన అవసరము దేవుని పిల్లలకు లేదు. ఇక్కడ మొర్దెకై యూదునమని చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. ఉన్నదా? ఇప్పుడు నువ్వు రాజు నగరికి వెళ్ళిపోతున్నావు. రాజు పక్కన జీవించే సమయం నీకు వచ్చింది తల్లి. నువ్వు ఎప్పుడు మర్చిపోయి కూడా కలలో కూడా యూదురాలని చెప్పమాకంటుండు కదా. మరి అదే వ్యక్తి ఇప్పుడు హామాను నిలబెట్టిన తర్వాత హామాను పాదాల మీద పడమంటే నేను పడను అంటుండు. అంటే ఇప్పుడు ఎక్కడికి వచ్చిండంటే తెగింపులోకి వచ్చిండుగా. ఇందాకటి దాకా చెప్పుకోవడానికి భయపడ్డవాడు, ఇందాకటి దాకానేమో తను యూదుడని చెప్పుకోవడానికే భయపడ్డవాడు, ఇప్పుడు ఒకరిని కాలు పట్టుకోవాలి, ఒకరిని కాళ్ళ మీద పడాలి అనే సమయం వచ్చినప్పుడు నేను చచ్చిపోయినా ఏం లేదు, నా తండ్రికి తప్ప నా దేవునికి తప్ప నేను ఇంకెవ్వరికి నమస్కరించను అని చెప్పేసిండు. ఈరోజు దేవుని పిల్లలు ఎవరన్నా
ఎవరి కాళ్ళ మీద పడాల్సిన అవసరం లేదు. చచ్చిపోయిన ఏం లేదు అక్కడ నిలువునా, ఎవ్వరి కాళ్ళ మీద పడద్దు. ఇది రాసి పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి. అవసరం లేదు. మీకు ఇచ్చిన జీవితం ఎవరిచ్చిర్రు? దేవుడు ఇచ్చిండు. మీ జీవితాలను నిలబెట్టేది, సరిచేయాల్సింది దేవుడు. ఒక దగ్గరకు పోయి కాళ్ళ మీద పట్టమేంది, మనం పడొద్దు, కాళ్ళ మీద పడొద్దు. అంటే ఇప్పుడు బిడ్డనిచ్చినప్పుడు కాళ్ళు కడుగుతాం అంటే అది వేరు, వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. యేసుక్రీస్తు కాళ్ళు కడగలేదా శిష్యులే? అది వేరు, అది కాదు. ఇప్పుడు అక్క నువ్వు ఎగ్జాంపుల్ అట్లా చెప్పకూడదు, కానీ ఇప్పుడు నేను పోయి బావ కాళ్ళు కడిగే పరిస్థితి బావ తెచ్చుకోండి అనుకో, ఆయన తెచ్చుకుంటే ఆ పరిస్థితి రా నా కాలు పట్టుకో. ఇప్పుడు ఈయన చేసేది ఇదేగా, ఆమాన్ చేసింది ఇదేగా, బాంచని నీ కాలు మొక్కుతా. ఎందుకు చేస్తుండే ఈ పని, ఎందుకు చేస్తుండే రాజు ఎందుకు చేపిస్తుండే? లోపడకపోతే వాడే రేపు నాకు శత్రువే చంపుతాడు. ఈ రాజ్యంలో ఉన్న అంత ఉద్యోగస్తులు కూడా ఈ హామానుకు, నేనంటే ఇప్పుడు అందరు కలవనుగా, హామాను ప్రధానమంత్రి అందరు కలుస్తాడుగా. మరి వీళ్ళందరూ అక్కడున్న సైన్యాధ్యక్షులు, వీళ్ళు అధికారులు అందరూ ఈయన్ని లెక్క చేయకపోతే ఇప్పుడు రేపు నాకు వస్తుందని ఇది పెట్టిండు. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? వాళ్ళందరిని ఎట్లా వెళ్ళాలి? ఈయన గర్వంతో, పొగరుతోటి ఉండాలి. అధికారం ఇచ్చిండు కాబట్టి. అది బైబిల్ ఒప్పుకోదు. అంటే నీ మోచేతి నీళ్ళు తాగాల్సిన అవసరము నాకు లేదు. మనం కూడా అంతే. మనం కూడా ఏంటంటే నీ మోచేతి నీళ్ళు మనం మోసం చేసి తాగాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకు? మన వెనకుంది ఎవరు? అది మనకు తెలవాలంతేగా. ఎవ్వరి మోచేతి నీళ్ళు ఎవ్వరిని మనకు అవసరం లేదు. దేవుడు ఇచ్చిన దాన్ని పదిలంగా దాచుకుంటే ఇవాళ 10 ఇచ్చిన దేవుడు రేపు 100 ఇస్తాడు, రేపు 100 ఇచ్చిన దేవుడు 1000 ఇస్తాడు. అది కూడా ఉందిగా. ఇది ఒకరికి 2 ఇచ్చాను, ఒకరికి 5 ఇచ్చాను, పంపించాను, ఉంది కదా, ఉందా? దేనారములు ఒక 3 పిలిచి ఉంది. ఇది కూడా అంతే. అంటే నీకు ఇచ్చిన దాన్ని నువ్వు రెట్టింపు చేసుకుంటే దేవుడు ఇంకా ఇస్తాడు. కానీ నువ్వే దేహి అని అడుక్కుంటే దేవుడు నీ దగ్గరికి ఏం తీసుకురాడు, నీకు ఇవ్వడిగా. అంతేనా? ఇప్పుడు దేహి అని అడుక్కునేవాడు మన ఇంటి ముందుకు వస్తే 1000 రూపాయలు వేస్తాం, వల్ల వేస్తావా? మరి మనమే అంత ఈడు అడుక్కుంటోడురా, రూపాయి 2 రూపాయలే వేస్తే పోయేటోడురా, ఈయనకి 1000 రూపాయలు ఎందుకురా దండగాని మనం అనుకుంటే, మరి అట్లాంటి సిచ్యువేషన్లో మనం ఉంటే దేవుడు మనకు ప్రశస్తమైన గొప్ప ఇస్తాడా? అందుకే దేవుడు ఏం చెప్తుండంటే, నీ బ్రతుకును నువ్వు చక్కగా చేసుకుంటున్నప్పుడు ఎవరి మీద ఆధారపడకుండా నా మీద నువ్వు ఆధారపడితే నిన్ను అంచెలంచెలుగా నిన్ను డెవలప్ చేస్తాను. అది నేర్చుకోవాలి. ఇది అసలు మొత్తం ఇది బైబిల్ రహస్యమే ఇదక్క. నేను ఏ విషయాన్ని నా దృష్టిలో పెట్టుకొని నేను చెప్పటంలే. ఇది ఉద్దేశాలు కావి, పరిశుద్ధాత్మ దేవుని మాటలు ఇవి. మనసులో పెట్టుకొని తలంపులో పెట్టుకొని మాట్లాడే మాటలు కావి. నువ్వు దేవుని దగ్గరకు నేరుగా వెళ్ళి ఆయన మీద ఆధారపడ్డప్పుడు, ఇంకెవ్వరి మీద ఆధారపడినప్పుడు దేవుడే నిన్ను అంచెలంచెలుగా పైకి లేపుతాడు. సో అది 1 రోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. కష్టాల నుంచే నిదానంగా ఎదుగుతాం. ఒక మొక్క, ఒక మామిడి చెట్టు నాటుకుంటే 5 సంవత్సరాలు పడుతుంది దాని ఫలాలు మనం తీసుకోవడానికి. అదేవిధంగా దేవుని దగ్గరికి మనం ఒక లేత కొమ్మలు వచ్చినాం, ఇప్పుడు ఎమ్మటే ఇవ్వడు. ఇస్తే మళ్ళీ మనము లోకంలో కలిసిపోయే అవకాశం ఉందిగా. ఇచ్చినంత తీసుకొని మళ్ళీ లోకంలో కలుస్తాం. ఇంకెందుకు దేవుడు? అందం వచ్చింది, ఆనందం వచ్చింది, ఐశ్వర్యం వచ్చినాయి, నోటితో చెప్పలేని ఆనందాలు వచ్చినాయి లోకంలో. ఇంకో వానికి దేవుడు ఏం అవసరం? అట్లా కాదు. దేవుడు నువ్వు నిలబట్టిన కొద్దీ నీకు నిదానంగా ఇస్తాడు. నిదానంగా ఇస్తాడు. ఎందుకంటే మన కొమ్ములు పెరగొద్దు. అయితే అదే టైంలో దేవుడు ఏం చెప్తుంటే, మనం ఎవరి మీద ఆధారపడొద్దు, దేవుని మీదనే. ఎవ్వరి మోచేతి నీళ్ళు మనం తాగొద్దు, దేవుని మీదనే. ఎవరికి నమస్కరించొద్దు, దేవుని మీదనే. ఎవరికి లొంగి జీవించొద్దు, దేవుని మీదనే. ఇది బైబిల్ మనకు చెప్పే సందేశము. ఇది మనము ఇప్పుడు ఇదేం చేయాలంటే మనం ఇతరులకు కూడా చెప్పాలి. దేవుని బిడ్డలుగా మార్చబడ్డాక దేవుని కార్యాలే మన జీవితంలో జరగాలి, కానీ ఇతర వ్యక్తుల
సహాయ ప్రోద్భవాలు అవి మనకొద్దు. ఎవ్వరు మనకి ఏదో చేస్తారు ఏదో అనేది అసలు మర్చిపోవాలి. ఎవ్వరు ఏదో చేస్తారు అనేది మర్చిపోవాలి. దేవుడిచ్చే దానికోసం, దేవుడిచ్చే ప్రశస్తమైన దానికోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏమొచ్చిందంటే, మొర్దెకైకి కూడా రాజు ప్రాణాన్ని కాపాడిన మొర్దెకైకు ఇప్పుడు ప్రాణ భయం వచ్చేసింది. ఎందుకంటే అతను హామానుకు మోకాలుని మొక్కట్లేదు. అయితే ఇక్కడ శోధన వచ్చింది. శోధన ఎట్టొచ్చింది తెలుసా? ప్రతిరోజు వీళ్ళు అడుగుతురు, నువ్వెందుకు మొక్కవు, నువ్వెందుకు కాళ్ళ మీద సాష్టాంగపడమని అడుగుతురు. ఒకనాడు యోసేపును కూడా పోతీఫరు భార్య అదే విధంగా శోధించింది. ఒక్కరోజు కాదట, ఒక్కరోజు కాదు, చాలా రోజులు శోధించి ఇట్టయితే నువ్వు రావు, నువ్వు మీ దేవునికి నువ్వు భయపడుతున్నావు, ఇక నువ్వు రావు, కానీ నీ సంగతి నేను చూసుకుంటానే ఆయన మీద ఒక అభాండం వేసి జైలుకు పంపింది. మొర్దెకైకు కూడా ప్రతిరోజు అంటుండగా రోజు నువ్వెందుకు నమస్కరించవు, నువ్వెందుకు సాష్టాంగపడవని అడిగితే ఈయన ఏమంటుండు, నేను యూదుడను, నేను మొక్కను అని చెప్తుండు. నమస్కారం మేము దేవునికే తప్ప మనుషులకు నమస్కారం చేయము, దేవునికే తప్ప మేము వంగి ఏ మనుష్యుని మేము నమస్కరించము, మా బైబిలు మా ధర్మశాస్త్రము దానికి విరుద్ధం అని చెప్తుండే ఆయన. ద్వితీయోపదేశ కాండము 5:7-9 వరకు. ద్వితీయోపదేశ కాండం 5:7-9 వరకు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైనున్న ఆకాశమందే గాని కిందనున్న భూమి అందే గాని భూమి కిందున్న నీలయందే గాని ఉండు దేని పోలికనైనను విగ్రహమును చేసుకొనకూడదు, వాటికి నమస్కరించకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవాకు నేను రోషము గల దేవుడను అని అవి నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. చూసిరా, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, మోకాళ్ళ మీద మొక్కటము ధర్మశాస్త్ర విరుద్ధం అని చెప్తుంది వాక్యం. కాబట్టి యూదులు ఈ భూమి మీద ఎవరిని కూడా మొక్కరు. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, యుద్ధంలో కూడా అందరూ ఏమనుకుంటారు అంటే అమెరికా చేపిస్తుంది అనుకుంటారు. కాదు, అమెరికా కాదు చేసేది, వీళ్ళే. అమెరికానే వీళ్ళ మాట వినాలి, వీళ్ళు అమెరికా మాట వినరు. వీళ్ళు యుద్ధం చేయండి చేస్తారు, వద్దంటే ఆగుతారు. అమెరికా నడిపించేదే ఇజ్రాయెల్. వాళ్ళ టెక్నాలజీ నిజానికి. అమెరికాలో ఉండేది కూడా ఎక్కువ వాళ్ళే. ఆ మేధావులు ప్రభుత్వాన్ని నడిపించేంత వాళ్ళు ఇజ్రాయేలే. వాళ్ళు ఆ సంతతి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆమానేమో సాతాను సాదృశ్యమై ఉంటే మొర్దెకై ఆత్మ సాదృశ్యంగా ఉండి, మరి ఇప్పుడు సాతానికి కాళ్ళబడి మొక్కుతారు ఎవరన్నా యూదులు. మరి ఇప్పుడు మత్తయి సువార్త 4:8. మత్తయి సువార్త 4:8. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటిని నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి
ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవించవలెను అని రాయబడి ఉన్నదని అనెను. చాలా అంటే ఇక్కడ ఏమంటుండంటే ఈ లోక సంబంధమైనవి, శరీర సంబంధమైన వాటికి, సాతాను సంబంధించిన వాటికి దేవుని పిల్లలు ఎప్పుడూ సాగిలపడరు, లోబడరు. దేవుని పిల్లలు ఎప్పుడు ఆత్మ సంబంధమైన వాటికి మాత్రమే లోబడతారు. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే ఈ విధముగా తెలియజేస్తుంది. మిగతాది రేపు చెప్పుకుందాము, ఇంతటితో ఆపుదాము. అయితే వాక్యం ఏం చెప్తుందంటే నిజానికి మొర్దెకై నమస్కరించట్లేదని చెప్తుంది. మొర్దెకై నమస్కరించాడు కూడా. మరి మొర్దెకై నమస్కరించకపోతే జరిగిన పర్యవసానాలు ఏమిటో మనం వచ్చే క్లాసులో తెలుసుకుందాం. ఈ మాటలను దేవుడు దీవించును గాక. ఆమేన్. సంతోషం.